కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అధికారులు వారి బంధువులకు అప్పగిస్తున్నారు. డిఎన్ఏ నివేదిక ఆధారంగా మృతదేహాలు అప్పగిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ 19 మంది డిఎన్ఏ రిపోర్ట్లు కూడా ఉదయం వచ్చాయి. అయితే ఈ ఉదయం వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వారి బంధువులకు ఇన్ఫార్మ్ చేశారు. వారి బంధువులని పిలిపించి ఒక్కొక్కటి ఏ ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక్కొక్క మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలను అప్పగింత పూర్తయిపోయింది. ఇవాళ మరో 3 మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకొక మృతదేహాన్ని రేపు తమిళనాడు నుంచి వారి బంధువులు రావాల్సి ఉంది. రేపు అప్పగించనున్నారు. రేపు ఉదయానికంతా ఈ అప్పగింత ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి అధికారులు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చరీ వద్ద ఉన్నాము. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే 15వ నెంబరు త్రిమూర్తులు ఈయన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఈయన తమ తండ్రిదే మృతదేహం అని చెప్పి భరత్ అనే వ్యక్తి నిన్న ఇక్కడ రిపోర్ట్ చేశారు. ఆయన శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి పంపించారు. త్రిమూర్తులు శాంపుల్, భరత్ శాంపుల్ 2 మ్యాచ్ కావడంతో కుమారుడికి కొద్దిసేపటి క్రితమే మృతదేహాన్ని అప్పగించారు. మరికొద్దిసేపట్లో కర్ణాటక నుంచి ఫిల్మన్ బేబీ కిషోర్, వీరు ఫిల్మన్ బేబీ తల్లి, కిషోర్ కుమారుడు, వీరి బంధువులు కూడా మరికొద్దిసేపట్లో కర్నూలుకు చేరుకోనున్నారు. వీరికి కూడా ఇవాళ ఈ రాత్రికి మృతదేహాలను అప్పగించనున్నారు. దీపక్ ఈయన ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. వీరి బంధువులు కూడా వస్తూ ఉన్నారు, మార్గ మధ్యంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. వీరి మృతదేహాన్ని కూడా, దీపక్ మృతదేహాన్ని కూడా ఇవాళ ఈ రాత్రికి అప్పగించనున్నారు. అయితే ఇంకొక వ్యక్తి ప్రశాంత్ అని తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి ఉన్నారు, ఈ ధర్మపురి. ఈ ప్రశాంత్ మృతదేహాన్ని కూడా అప్పగించనున్నారు. అయితే వారు రేపు ఉదయం కర్నూలుకు చేరుకుంటామని చెప్పి వారు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రశాంత్ మృతదేహాన్ని అప్పగిస్తే మొత్తం 19 మృతదేహాలు అప్పగించినట్లు అవుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ ప్రశాంత్ వీరి బంధువులు పోలీసులకు కొద్దిసేపటి క్రితం కొద్దిగా సమాచారం ఇచ్చారు. మేము మళ్ళీ తమిళనాడుకు అంత దూరం తీసుకెళ్లలేము, ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి వారు అధికారులు కోరినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడే అంత్యక్రియలు చేసుకుంటామని అంటే కనుక వారికి ఒక లెటర్ ఇచ్చి మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారు కూడా అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో 19 మృతదేహాలు అప్పగింత పూర్తవుతుంది. అయితే ఇవాళ ఉదయం బీహార్కు చెందినటువంటి అమృత్ కుమార్, ఈయన మృతదేహాన్ని మేము ఇక్కడి నుంచి బీహార్కు తీసుకెళ్లలేము, ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని చెప్పి వారు అధికారులను కోరారు. దీంతో కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇక్కడే కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తానికైతే ఈ విషాద ఘటనలో ఈ ప్రక్రియ పూర్తయితే కనుక ఉదయం నుంచి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ బంధువుల రోదనలు ఇవన్నీ కూడా. ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో 18 మృతదేహాల అప్పగింత పూర్తవుతుంది. రేపు మరో మృతదేహం అప్పగించనున్నారు. దీంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.